ఒక స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేస్తాను. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇలా సండే చూద్దాం, ఇప్పుడు అప్లోడ్ చేసి పెట్టాలి. అట్లా ఫస్ట్ మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఇక తెల్లారింది. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చూడరా ఇక చూడరా. అవునండి శ్రీకారం. నువ్వు ఇటెందుకు వచ్చినావు? ఎట్లా చూసినావు? ఏడకెళ్ళి వచ్చింది గిల్ల తండ్రి గుడుర్రి. ఇగో అని పో. అయ్యో తొండ పెద్ద పెద్దయా? తొండ గుడ్లు పెట్టేది చూసిలా, ఎన్ని గుడ్లు సపరేట్ ఉండదు ఎటా పోవాలి. అయితే ఇప్పుడు మెయిన్ ముచ్చట చూసే ముందు చిన్న ముచ్చట ఏంటిదంటే, సంక్రాంతి ముగ్గుల పోటీ పెట్టినాం కదా, సో ఆ రిజల్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. విన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం మాట్లాడి అట్లనే క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేద్దాం. ఫస్ట్ విన్నర్కి ఫోన్ చేద్దాం. శ్రీవల్లి గట్ల. హలో శ్రీవల్లి. అవునండి, మీరు? నా పేరు శ్రీ అండి, మీ క్రియేటివ్ థింగ్స్ నుంచి ఫోన్ చేస్తాను. సార్ బాగున్నారా అన్న? సార్ అంటారు. నేను మీ ఫోన్ కోసమే చూస్తున్నాను యాక్చువల్లీ. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ కంగ్రాచులేషన్ అండి, ఫస్ట్ ప్రైజ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ మీతో మాట్లాడాలి నాకు ఎప్పటి నుంచే ఉండేది, ఇప్పుడు ముగ్గు ద్వారా కుదిరింది. అన్న ఒక రిక్వెస్ట్, నిన్న ఒకసారి కలవచ్చా? పర్లే, మేము దాదాపు 10-15 రోజుల నుంచి షూటింగ్ లేదు, ఏం లేదు, ఇంటికానే ఉంటాను. అవునా? అయితే నేను యాక్చువల్లీ కుంభమేళకి వచ్చిన, మీ దగ్గరకు ప్రసాదం ఇవి తీసుకొస్తాను. దేవుని వాటర్, కుంభమేళ నీళ్లు తీసుకొస్తా. ఓ థ్యాంక్ యూ అండి. అయిపోయింది. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకైతే పంపించేసిన. మనోళ్ళు ఏది కుంభమేళకి వెళ్ళాడ, గ్రేట్, మంచి రాలేనట. ఇప్పుడు సెకండ్ వాళ్ళకి ఫోన్ చేద్దాం. హలో శైలజ గారా? అవునండి శ్రీకారం. మంచిగా ఉన్నారా? మీరు సెకండ్ ప్రైజ్ వచ్చింది మీ ముగ్గుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క, పార్టిసిపేట్ చేసినందుకు. ఎప్పుడు ఇట్లనే చేయాలి, ప్రతి ఇయర్ చేస్తాం, కంపల్సరీ చేస్తాం. థ్యాంక్ యూ అండి. దీనికి ఫోన్ పే, గూగుల్ పే ఉందా? ఈ నెంబర్ కు ఉందండి. హలో హలో ఎవరు? నా పేరు శ్రీ అండి, నేను క్రియేటివ్ థింగ్స్ నుంచి ఫోన్. మంచిగా ఉన్నారా? ఎక్కడ అక్క మీది? థ్యాంక్ యూ అండి, పార్టిసిపేట్ చేసినందుకు కూడా. ఎప్పుడు ఇట్లా పెట్టున్నా ప్రతిసారి ముగ్గు పంపించాలి, మంచిగా చేసి కూడా పంపించాలండి, కాకపోతే అది నాకు సెండ్ చేయడం రాలేదు అయ్యో ఇన్స్టాలో. శ్రీ అన్నయ్య అండ్ నాకు సపోర్ట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హలో జ్యోతి అనా? నా పేరు శ్రీ అండి, క్రియేటివ్ థింగ్స్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే ఓకే చెప్పండి. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ అండి, పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ దీనికి ఫోన్ పే, గూగుల్ పే అని ఉందా? అమ్మయ్య, అందరికి ఫోన్ చేసుడు అయిపోయింది, డబ్బులు కూడా పంపించడం అయిపోయింది. అనిక ఏం చెప్తాను, ఇప్పుడే చెప్తానా? ఎన్నో రోజులకు దోశలు చూస్తాను మా ఇంట్లో. దోశలు ఇలా మీదేంటిది? టిఫిన్ చేసిందా ఆల్రెడీ? ఎంత 9 అవుతుంది ఆల్రెడీ. తిన్నారా అందరికి? ఇలా సండే, అందరికి ముందుగా హ్యాపీ సండే, మంచిగా ఎంజాయ్ చేయండి. కానీ బయట చికెన్ అవి తినకుండా ఘోరంగా, అంటే బర్డ్ ఫ్లూ వస్తుందట. అమ్మో, ఇక మేమైతే దాదాపు ఎన్ని రోజులతో పార్టీ వీడియోలో తిన్నామంటే మటన్ చికెన్ ఇప్పటిదాకా అయితే తినలే. కానీ చికెన్ ఎప్పుడు తిన్నా, ఇంకా అప్పుడు మటనే సరే అందరికి పంపించిన, ఇంకా డబ్బులు పంపించిన, కాంటాక్ట్ అయిన. పాప అందరు ఏమాడు ఇంటికి వస్తారు అనుకున్నాము అని అంటా. అసలు అంత మంచిగా వచ్చే సంవత్సరం గెలిచిన వాళ్ళు ఇంటికి. సరే వేసుకురా, తిందా. అయితే ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ ఏంటిదంటే చూపిస్తాను. ఇంకో బోన్ పెట్టిన ఎలుక పడనట్టుంది. పడ్డది అక్క. నీ అమ్మాయి సుండేలుక పడ్డది చూసిల్లా? ఇదే సంప ఉంది, నిడిచిపెడతాం. అది కూడా అక్క సుండేలుక పడ్డది. ఇలా ముచ్చట ఏంటిదంటే, నిజానికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా, అంటే మన ఇంటికి మా సబ్స్క్రైబర్లు కావచ్చు, లేకుంటే వాళ్ళని చుట్టాలు కావచ్చు, ఎవరు వచ్చినా లొకేషన్ బాగుంది, వ్యూ పాయింట్ బాగుంది, అది అని అంటారు. నిజమే, మస్తుంటుంది, మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు పొగ మంచి వచ్చినప్పుడు అయితే ఏమన్నా ఉంటుందా?
ఒకసారి చలికాలం పొగమంత ఎత్తనైతే భలే అనిపించింది. ఎటు చూసినా కానీ ఒక డిఫరెంట్ ఫీల్ అనిపించింది. ఇంకా మన కాలువకు నీళ్ళు ఎత్తనైతే ఆ ఫీలే వేరు, మంచిగా అనిపిస్తుంది. చాలామంది పిల్లలు వచ్చి ఆడుకుంటారు, ఎగురుతారు, దునుకుతారు, మంచిగా అనిపిస్తుంది. అంత మంచిగానే ఉంది, మంచిగా ఉన్నది. కానీ మంచి ఉన్న కాడ కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది. ఏంటిదంటే అప్పుడప్పుడు మన ఇంటికి కొన్ని గెస్ట్లు కూడా వస్తాయి. నిజానికి మేము ఇట్లా వీడియో తీస్తా అని అనుకోలేదు, కానీ చాలా ఒకసారి అయితే పంది వచ్చింది, అడిపంది. ఈ ఉడికెళ్ళి ఒకసారి దెబ్బ నక్కురికిందట. అంటే మనోళ్ళు ఇక్కడ కూర్చొని చూసిందట. కుక్క అయితే మా నార్మల్గా వెళ్ళేది, మళ్ళీ అది కనబడలేదు. ఇక మళ్ళీ అక్కడ నుంచి పేరు దొడుగురాంగా చూసినామన్నారు, కానీ తీయలే. మనోళ్ళు సెల్లులు ఉండి కూడా తీయలే. నేను ఉంటేనేమో టక్కన రియాక్ట్ అయితే తీస్తాం. మనోళ్ళు అట్లా షాక్ అయితే దాని అయ్యో అది ఇది అదే రియాక్షన్లు ఉంటారు, కానీ తీయాలని అయితే అనుకోరు. నేనైతే తీయాలి దాన్ని, మీకు అంటే మీకని కాదు, ఒక గుర్తు గిట్ట జరిగిందని చెప్పుకోవాలనే ఫీలింగ్తోనే తీయాలని తీస్తాం. నిజానికి ఊరవతలు అంటే ఊరుకు కొంచెం లాస్ట్కి ఉంది కాబట్టి అప్పుడప్పుడు వీడికి దొంగలు కూడా వచ్చిండ్రు. అది కూడా మీకు తెలిసే వీడియోలు కూడా పెట్టినాం. ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారో ఏమో, సప్లైకి ఉండదు ఎటు అనుకోవాలి. ఇది ఎంత ఫ్రీగా ఉంటుందో, ఎంత పీస్ఫుల్ ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. కానీ ఈ వీడియోలో ఏం చెప్తారంటే ఇప్పటిదాకా మన ఇంటికి ఏం వచ్చినప్పుడు మేము ఎట్లా చేసినాం, ఏం చేసినాం అనేది ముచ్చట వీడియోలో చూడండి. వస్తుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది. అంతే ఉండని జేరుగుడ్డు అక్కడ అనవుతానే నేనే. అరే నేను కాలువలో మెసులుతా పామా అనుకున్నా, గోంతున్నాయి. ఎట్లున్నాయి పడదామనే రెడీపో. అదేంటి తెచ్చుకోపు చున్నో బిన్నో చూసింది కాగు అట్లా ఉరుకులాడ కాగు ఏమో తెస్తాను. కాదే తోపలేదు చెట్లుంటే గంటకు 6 కిలోమీటర్లతో గాలికి ఇస్తుందట. దాని కాలు ఇరికింది. గాలిలో ఊగిసలాడే దీపంలా ఎట్లా చేయాలి, అది కొరుకుతుంది కావచ్చు అని. కోడి పాపన అది కొరక తీయ తొందర అయిపోయింది. ఓహో ఆడ తాత చున్ని కట్టింది, చున్నీలు ఇరికినట్టు. టెంపు నువ్వు కానీ నా అప్రూపం చేస్తావేంది శ్రీ? ఏంది పాప దానికి నయ్యదా చిన్న కొరుకుతుంది మరి. గమ్మద్ అనిపిస్తుంది అని ఇస్తే నేను తీస్తా పట్టు, నీకు తీయ అత్తలేదు. ఏం తీయ అత్తలేదు, నువ్వే పట్టుకోక నేను పట్టుకో. నొయ్య చిక్క ఘోరంగా గట్టిగా ఉన్నాయి, దాన్ని ఇడితే ఇరిగేదట. నువ్వే ముట్టు, నాకు భయం అవుతుంది ముడితే. వచ్చింది చూడండి. ఇప్పుడు నేను పిట్టను వదులుతానా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. వదులుతానా అయ్యో రికార్డు కాలే కొరకలే. ఇంత అంతా కూడా ఒక్కొక్క పిట్టలు భయపడేట పుష్క కొరుకుతాయి. నాకు తెలిసి మన గిల్లుండే పిట్టగా వచ్చది. రోజు చూస్తాను మొక్కగా కానీ నన్ను ఏమంది. రోజు ఇల్లు ఉంటాయి, నాకు తెలిసి అదే కావచ్చు. అదైతే ఏం కాదు, అదైతే ఇక రోజు చూస్తాను కానీ ఏమన్నా అన్నట్టుంది. ఇప్పుడు వేరే పిట్టలు అయితే కొరుకుతాయి, ఏమన్నా చేస్తాడని భయాన్ని కొరుకుతాయి. ఏ తీసుకోర్రా ఇక సాత్కా, ఇక అటిపండు తీసుకో, ఇక ఒకటి తినండి. ఎనికొచ్చిన ఇగో
ఉరుకు నాకు తెలిసి ఎలుక ఇలా గూడు పెట్టినట్టుంది. చూడండి తొండ గుడ్లు పెట్టేది చూసినా ఎన్ని గుడ్లు కొరక చిక్కి రెండు మంచిగా కలిసి తిరుగుతానే మనకానే గూడు పెట్టుకున్నాయి. ఇద్దరు వస్తే గట్ల పిట్టలు వచ్చి ఒక్కుతాయి. చూడండి ఇలా గోళ్ళు వచ్చినాయి. గోలు 1 2 3 4 5 రోజు గింతే ఇంతలు వేసినాక పొద్దున్నే గట్ల ఎంత మంచిగా తిరుగుతానే పిట్టలు. అంట్లేస్తాం కదా అందుకే ఆడేస్తున్నాయి బాగా. బుల్లికోడి పెట్టాను దాని అత్తాయని తల్లి ఎత్తాయని చిన్న ఉండే పిచ్చుకంత కోడి పిల్లలు అంత ఉండే. ఇక మా ఇంట్లో కుడుము వచ్చింది ఉడుగు చిన్న ఉడుగు పిల్ల. అది ఎటు వాళ్ళని అర్థం అవుతలేదు. బయటకు పంపిస్తాడు కట్టుకోతాను అటు 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 బయటకో బయటకో. ఇళ్ళకేంది ఇగో ఏంది చూడరా ఇక చూడరా. ఓలే ఇలా పైపులు పెట్టి నీళ్లు పెట్టినా అంటే డస్ట్ ఉంటే పోతాం పెట్టినాం. అది అట్లనే ఓపెన్ చేసి పెట్టినా ఈరికెళ్ళి వచ్చింది తెలియదు ఎల్లకెళ్ళి వచ్చి వచ్చింది తెలియదు. కానీ భలే వచ్చింది. నాకు బాగా ఉట్టిగా ఏర్పడుతుంది. అది సాత్క నాడికి తీసుకపోతా సాత్క దా అలెక్కి నాడికి తీసుకుపోతుందా. ఇంత భయపడతారా ఆడుకుంటూ మా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద పెంచారు బయటికి తెస్తారా జరుగుంది మరి భయపడారు. డబ్బాలకు వచ్చిందా అది ఎట్టుందో కదా డబ్బాలకు వచ్చింది. అరే డబ్బా తీసుకొని బయటకు వస్తానే ఉన్నది బరువు ఉండేది. చూడర్రా ఏ గాడికి ఎక్కినావు చూడరా ఉన్నదా చూడండి ఉన్నది అక్కడ గీడు ఉన్నది. పాము పట్టిన వెరైటీ ఏడా ఇడిచి పెట్టాలి ఇప్పుడు. ఈ కాలువలు ఎత్తా ఎదురెత్తాను పోయో చిన్నదాన్ని ఏమన్నా దూరం అయింది అది. ఇక చూడండి అదేంటి పావురమేనా పచ్చగా ఉంది. ఏమో గట్లనే అయింది ఏంటి మరి బాబు నీకు తెలుసా ఏంటి? నేను ఫస్ట్ టైం చూసిన. నేను కూడా షాక్. ఎప్పుడు చూసినావు? నిన్న పొద్దుగాల చూసిన ఇవి పావురాలు లెక్క గోంత పచ్చగా లేదు కాదురా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది. ఆకులలో కలిసిపోయినట్టే ఉంది. ఇది పావురం అట. నేనైతే ఆకులలో కలిసినట్టే ఉంది. ఇది పావురం అటగా నేను ఏం చెప్పాలి. పావురమే చేష్టలు కూడా పావురం చేష్టలే ఉన్నాయి. బా ప్యారెట్ కానీ మంచిగా పడుతుంది దాయే. నేను తీస్తే లేకపోతే కట్ల పాము కాదు మన్నుగున్న కావచ్చు. కట్ల పావురా బాబా దగ్గరకు ఒక సడన్ గా ఇటు తిరుగుతాయి. కట్ల పాము కాదు. ఎట్లున్నదా మన్నుగున్న చూడు చంపుడు అద్దు పాపం. అదైతే మంచిదా అని ఏదోటి మనం జాగ్రత్త చేస్తాం. తర్రలో పోతాడు జాగ్రత్త అంటే ఎట్లా ఇప్పుడు నేనే అడుగు పోరాలు రేగాలకు వస్తారు అనుకుంటే ఇంకా నేను కాయలకాయ గిట్ట చూస్తానా. కట్లు రేవంటాను అదేంద్ర కట్లే. కట్ల పాము కాదమ్మా కట్లు కాదు అవి అవి వేరే తీరు అన్నట్టు. అబ్బా నా కొట్టు నాకు ఉట్టిగా భయం అవుతుంది. ఇంత పెద్ద నాగమ్మ చూసి ఎట్లా వచ్చింది ఇక
సాత్కా చూపితే గచ్చు అంటారు నాకు బాగా పెద్దది ఈయనకి గిట్ల 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 ఆడుతాను పడిపి నా పానం పించాను నేను కట్టు పోయి గిట్ల గిట్ల చూస్తాను చూసి తిరిగి వరకు కూడా ఆడుతుందంటే అమ్మో ఇంట్లో ఖర్చు ఇప్పుడు తెలుసా ఖర్చు అది వేసి లేకపోతే ఇప్పుడు దగ్గరకు పోతే పడిగిప్పుతాంది ఎట్లా చూసింది ఇటు ఎట్లా అటు ఇటు ఉండాలి అటోకలు ఇటోకలు సత్క నువ్వు ఇటు ఉండు అటే ఉండు అటు ఇటు గిడుగుడంటే భయం నాకు గుడుగుడంటే భయం పోరి మనం అట్టత్తంది పిచ్చిదాన అటే విందా గూడు కోసం ఒకటి లైట్ తీద్దాం గూడు కోసం ఎత్తుకుతాంది లైట్ పొక్క తీస్తే గూడు పెట్టుకుంటది అది గూడు పెట్టుకుంటానే చూస్తుంది అయితే ఒక పొక్క వేసినాం అనుకో లైట్ తీసి మంచిగా లోయ పెట్టుకుంటది గిల్ల తండ్లాట కూడా మళ్ళీ వచ్చింది దాని గాయ గాయ అయ్యకుంది పాప పడ్డది అలానే పడ్డది మరి దాన్ని పిసికి పిసియవు ఉందా అది ఆగో ఏంది అమ్మా ఎంతసేపు అంటాడు ఏదది అదేటో పోతుంది ఇది నేను చూడలే చూడు నీకు నాయి గిన్ని దోమలు జాలి ఖరాబ్ అయ్యేసరికి గిన్ని దోమలు వచ్చినాయి ఇక చూడండి మా ఇంటికి వెళ్ళి దోమలు ఈ దోమల జాలి ఖరాబ్ అయింది పక్కా తీసిన వాళ్ళు రోజు చూస్తాను ఈ అమ్మాయి కొట్టి కొట్టి సంపలేము ఇక నేను లైట్ బంద్ చేసి ఎల్లు రాను వెళ్ళిండు సేమ్ సాత్కే తింటావు సత్క అన్నం తింటా మరి ఎల్కని అంటున్నా ఏంది అట్లా జీవులను హింసించుకొని తినద్దు సార్ చికెన్ తినద్దు ఘోరంగా అయితే అది తెలుసా నువ్వు చికెన్ లేదు బతుకోవు వారానికి ఒకసారి ఈ ఊళ్ళో ఎక్కువ చికెన్ కోళ్ళని చంపిందంటే సాత్కినే అంటే చంపుకొని తినేది ఎక్కువ వారం వస్తే చాలు వారం బుధవారం వస్తే చాలు వీళ్ళకు చికెన్ సెంటర్ కానీ కూర్చొని ఉంటది పుల్ల సరే పడ తిందాం చేతులు కట్టుకో